భగభగమండే సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడే ఉక్కపోత, వడగాడ్పులు, రికార్డు స్థాయి ఎండలతో ఈ సమ్మర్ మనకు చుక్కలు చూపిస్తోంది. అయితే ఇలాంటి వాతావరణాన్ని తప్పించే ఆరోగ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఇవి మనం నిత్యం ఉపయోగించేవే. కాస్తంత జాగ్రత్తగా వీటిని పాటిస్తే ప్రమాదకరమైన ఎండవేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎండాకాలంలో బయటి వేడి వల్ల శరీరంలోనూ వేడి పెరిగిపోతుంది. దాంతో అలసట, బడలిక కలుగుతాయి. విపరీతమైన చెమట, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఒంట్లో వేడి పెరగడం వల్ల కలిగేవే. ఇదే కాకుండా ఎండవేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ పోతే తప్పకుండా ఎండ దెబ్బకు గురవుతాం. ఆ స్థితిలో అయోమయం, స్పృహ కోల్పోవడం, వాంతులు, ఒళ్ళు వేడిగా మారడం, శ్వాస, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఎండ దెబ్బకు గురై బాధపడే కంటే ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ ఎండాకాలంలో మనం ధరించే దుస్తులు తేలిగ్గా, గాలి చొరబడేలా, అదేవిధంగా చెమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. సన్ స్క్రీన్ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది. దాహం వేసే వరకు ఆగకుండా గంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరి నీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతుండాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి ఆ సమయాల్లో నీడ పట్టున గడపాలి. పదే పదే దాహం వేస్తుంటే గ్లాసుడు నీళ్లలో 1 స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వాటర్ చాలా ప్రమాదకరం. ఎల్లప్పుడూ జీర్ణాశయం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా గోరువెచ్చని నీళ్లు తాగితే దాహం తీరుతుంది. లేకపోతే ఎన్నో నీళ్లు తాగినా దాహం తీరినట్లు అనిపించదు. అలాగే చెమట పొక్కులు కూడా ఈ ఎండాకాలంలో మనల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. వీటి కోసం లేత వేప ఆకుల్ని మెత్తగా నూరిపోసి ఆరాక చల్లని నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయ గుజ్జును పూసి ఆరాక కడిగేసుకోవాలి. రోజుకో గ్లాసు చెరుకు రసం తాగినా చెమట పొక్కులు రాకుండా ఉంటాయి. కలబంద గుజ్జును పూసిన ఉపశమనం కలుగుతుంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎండల వల్ల దాదాపు లక్షల మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సో ఎండలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా సరైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.